Dear students, I am Surakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adi Kavinanna University, Rajahmundry. Today, we discussing topic is the 6th semester. It means final year, 6th semester, second unit topic. We are already discussed in last class endosperm culture. Now we are discussing the embryo culture and embryo rescue technique. These two topics are discussed in this class. This question is asked in the examination in last year. This is a very important for the examination purpose. Very simple question, easily written in the examination. First we are discussing the embryo culture. Embryo culture. Embryo means after the fertilization. It means male gamete fuses with the female gamete. That process called fertilization. After the fertilization, the zygote is undergo the formation of the embryo. The embryo is mature and immature in condition. We can isolate that embryos and undergo the culturing process. First time, Hanning first time cultured the immature embryos of Raphanus and Colocasia in mineral salt and sugar containing solid medium. అంటే హ్యానింగ్ అనే అతను సైంటిస్ట్ హ్యానింగ్ మొట్టమొదటిసారిగా ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ని మనకి కల్చర్ చేయడం జరిగింది. దేని మీద కల్చర్ చేశారంటే మినరల్ సాల్ట్స్ అండ్ షుగర్ కంటైనింగ్ సాలిడ్ మీడియం మీద. Successfully raised seedlings from the embryo culture on a semi-solid medium. అంటే అగార్ కంటైనింగ్ మీడియం మీద మనకి ఎంబ్రియో కల్చర్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మనకి ప్లాంట్లెట్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే ఇమ్మెచ్యూర్ సీడ్స్ నుంచి అంటే మెచ్యూరిటీ అంటే ఎంబ్రియో డెవలప్మెంట్ సరిగ్గా లేనటువంటి అంటే వీక్గా ఉన్నటువంటి ఎంబ్రియోస్ని ఐసోలేట్ చేసి కల్చర్ చేస్తాడనమాట. The seedling cultivated in the soil and failed to germinate due to the embryo abortion. అంటే మనకి విత్తనాలని నేలలో పాతే జనరల్గా మొలకెత్తుతాయి కదా, జర్మినేషన్ జరుగుతాయి కదా. అలా జర్మినేషన్ జరగలేనటువంటి వాటిని మనం అంటే అబార్ట్ అయిపోతాయి కాబట్టి ఎంబ్రియోస్, అలాంటి వాటికి ఇది యూస్ చేసుకోవచ్చు. లెబాక్ కల్చర్ ద సీడ్స్ ఆఫ్ హైబ్రిడ్. ఇతను ఏం చేస్తాడంటే మనకి హైబ్రిడైజేషన్ టెక్నిక్ ద్వారా హైబ్రిడ్ ఫార్మేషన్ చేస్తాం కదా, ఆ హైబ్రిడ్స్ సీడ్స్ ఫార్మేషన్ చేసిన అందులో ఉండేటటువంటి ఎంబ్రియో స్టెరైల్ ఇన్ కండిషన్ అంటే జర్మినేషన్ జరిగే కెపాసిటీ ఉండదన్నమాట. అలాంటి హైబ్రిడ్ సీడ్స్ని అందులో ఉండేటటువంటి ఎంబ్రియోని ఐసోలేట్ చేసి అండ్ సక్సీడెడ్ రైజింగ్ హైబ్రిడ్ ప్లాంట్లెట్స్ అంటే మొలకెత్తలేనటువంటి హైబ్రిడ్ వెరైటీ రకాలని మనం ఈ ఎంబ్రియో కల్చర్ టెక్నిక్ ద్వారా జర్మినేషన్ చేసుకోవచ్చు. The seeds of hybrids is aborted because the seeds are highly wrinkled or shriveled, very light or incapable germination. అంటే హైబ్రిడ్ విత్తనాలు చాలా తేలికగా ఉండడం లేదా వాటి యొక్క సీడ్ కోటు అనేది ముడతలు పడిగా అంటే విత్తనాలు నొక్కులు పడిపోయి ముడతలు పడిపోయి ఉండడం అంటే జర్మినేషన్కి కంఫర్ట్గా లేకపోవడం అన్నమాట. అలాంటి విత్తనాలని మనం ఈ రకంగా జర్మినేషన్ చేసుకోవచ్చు. డైట్రిచ్ ఈజ్ రికార్డెడ్ దట్ సెమీ సాలిడ్ మీడియం కంటైనింగ్ మినరల్స్ అండ్ sucrose is the embryo here embryo is excised from the immature seeds. ఇమ్మెచ్యూర్ సీడ్స్లో ఉండేటటువంటి ఎంబ్రియోని ఐసోలేట్ చేసి ఇమ్మెచ్యూర్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ ఇమ్మెచ్యూర్ సీడ్స్లో ఉండేటటువంటి ఎంబ్రియోస్ యాక్టివ్ గ్రోయింగ్ అనేటటువంటి కండిషన్ ఉండదన్నమాట. అలాంటి వాటిని ఐసోలేట్ చేశారు.
చేసి దట్ కెన్ డైరెక్ట్లీ డెవలప్డ్ ఇంటూ ఏ ప్లాంట్లెట్స్. అంటే ఎంబ్రియో నుంచి డైరెక్ట్గా మొక్క వచ్చేలాగా, అంటే సమ్ ఆఫ్ స్టేజెస్, అంటే డెవలప్మెంటల్ స్టేజెస్ ఉంటాయి కదా మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ లోపల. జైగోట్ నుంచి వెల్ డెవలప్డ్ ఎంబ్రియో ఫార్మేషన్ జరగాలంటే మధ్యలో 4 సెల్స్ కండిషన్, 8 సెల్ కండిషన్, గ్లోబులార్ కండిషన్, డైకాట్ ప్లాంట్స్ లోపల చూస్తూ ఉంటాం. గ్లోబులార్ కండిషన్, హార్ట్ షేప్ కండిషన్, ఇవన్నీ డెవలప్మెంటల్ స్టేజెస్. ఫైనల్గా 2 క్వాడ్రిలియన్ కంటైనింగ్ ఎంబ్రియో అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ అవన్నీ డెవలప్మెంట్ స్టేజెస్ జరిగేదాకా వెయిట్ చేయకుండా సమ్ ఆఫ్ స్టెప్స్ ఆర్ స్కిప్డ్, అంటే మధ్యలో ఉండేటటువంటి స్టేజెస్ని స్కిప్ చేస్తాం. ఎంబ్రియోజెన్సిస్లో ఉండేటువంటి స్టెప్స్ అంటే ద ఎంబ్రియో డైరెక్ట్లీ గివ్ టు ద ప్లాంట్లెట్, మొక్కనిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రికాషియస్ జర్మినేషన్. అంటే స్కిప్పింగ్ ఆఫ్ ద సమ్ స్టేజెస్ ఆఫ్ ది ఎంబ్రియోజెన్సిస్. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ ప్రికాషియస్ జర్మినేషన్. వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ఎంబ్రియో కల్చర్? మనకి ఈ ఎంబ్రియో కల్చర్కి సంబంధించి పైరిక్ అనే అతను దట్ కెన్ రికగ్నైజ్ ద 2 టైప్స్ ఆఫ్ కల్చర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద మెచ్యూర్ ఎంబ్రియో కల్చర్, సెకండ్ వన్ ఈజ్ ద ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో కల్చర్. మెచ్యూర్ సీడ్స్ని తీసుకుని చేస్తే మెచ్యూర్ అంటాం, ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ని తీసుకుని చేస్తే ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో కల్చర్ అంటాం. ఈ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో కల్చర్ని రెస్క్యూ ఎంబ్రియో కల్చర్ అని కూడా పిలుస్తాం అన్నమాట. First we are discussing the mature embryo culture. The mature embryos are excised from ripe seeds and cultured mainly to avoid inhibition in the seed for germination. This type of culture relatively easy as the embryos require simple nutrient medium. Why? Because embryo is the well developed, mature in conditions that can easily grow up. అంటే ఆల్రెడీ డెవలప్ చెందినటువంటి ఎంబ్రియో ఉంది కాబట్టి, మంచి స్ట్రాంగ్గా ఉండేటటువంటి ఎంబ్రియో ఉంది కాబట్టి దీనికి సింపుల్ న్యూట్రియంట్ మీడియం ఉంటే సరిపోతుంది. దట్ కెన్ ఈజీలీ గ్రో అండ్ గివ్ టు ద ప్లాంట్లెట్స్. అదే కల్చర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ అయితే దిస్ టైప్ ఆఫ్ ద ఎంబ్రియో కల్చర్ మెయిన్లీ యూజ్డ్ టు గ్రో ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది అన్రైపెన్ ఆర్ హైబ్రిడ్ సీడ్స్ which fail to germination. Such embryos is difficult. Generally, a complex nutrient medium is required to raise plantlets. The chance of success depend upon the development stage of excised embryo. అంటే మనకి ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో అంటే అసలు ఇక్కడ ఎంబ్రియో అనేటటువంటిది పర్ఫెక్ట్గా లేదు, అంటే దట్ కెన్ గో టు ద డెత్ కండిషన్స్. అబార్ట్ అయిపోయేటటువంటి స్టేజ్లో ఉన్నటువంటి ఎంబ్రియోస్ని ఐసోలేట్ చేసి వీ కెన్ కల్చర్ ఆన్ కల్చర్ మీడియం. ఎట్ దట్ టైమ్ వెరీ important to the nutrition medium. That is the most of the minerals are used for the development of the immature. It means simple medium ki some of amounts are added to them. That is the complex nutrient medium is required for the development of the immature embryos. That is the basic. General embryo culture development. అంటే మెచ్యూర్ ఎంబ్రియోస్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎలాగ స్టెప్స్ ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఖచ్చితంగా 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద సర్ఫేస్ స్టెరిలైజేషన్, సెకండ్ వన్ ఈజ్ ద ఎక్సైజ్ ఆఫ్ ది ఎంబ్రియో ఫ్రమ్ ది సీడ్లో నుంచి మనం ఎంబ్రియోని ఐసోలేట్ చేయడం. నెక్స్ట్ న్యూట్రియంట్ మీడియం, fourth one incubation, fifth one production of plants. These are the major steps. First one is the surface sterilization. Surface means ఉపరితల భాగాన్ని శుభ్రపరచడం. How to sterilize the embryo surface?
The embryo is present in not the embryo is present in the inside of the ovule. It means మనకి ఎంబ్రియో శాక్ గురించి ఐడియా ఉంది కదా మీకు, ఫీమేల్ గ్యామిటోఫైట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. దాని లోపలే కదా మనకి ఫెర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫార్మేషన్ జరిగి ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఎంబ్రియో అనేటటువంటిది బయట ఓపెన్గా కనిపించేటటువంటి స్ట్రక్చర్ కాదు, దట్ ఈస్ అ ఇంటర్నల్ స్ట్రక్చర్. అంటే ఓవరీ మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అయినటువంటి ప్లాంట్ యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ గైనీషియం అని చెప్పేసి చెప్తాం కదా, ఆ గైనీషియం ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి, ఓవ్యూల్స్ లోపల ఎంబ్రియో శాక్ ఉంటుంది, ఆ ఎంబ్రియో శాక్ లోపల ఈ ఎంబ్రియో ఈజ్ ప్రెజెంట్. దట్ ఈస్ ద మేజర్. ఇక్కడ సీడ్స్ డెవలప్మెంట్ జరిగాకైతే ఈజీగా ఐసోలేట్ చేయొచ్చు, మనం సీడ్స్లో నుంచి అయితే ఈజీగా ఐసోలేట్ చేయొచ్చు. కానీ ఫ్లవర్లో ఉన్నటువంటి ఎంబ్రియోని డెవలప్ చేయడం అంటే కొంచెం కష్టమైన పని. ఎంబ్రియో ఆఫ్ ద సీడ్ ప్లాంట్స్ నార్మల్లీ డెవలప్డ్ ఇన్ ద ఓవ్యూల్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ కవర్డ్ బై ఓవరీస్. సిన్స్ దే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ఎ స్టెరైల్ ఎన్విరాన్మెంట్, అంటే లోపల ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం స్టెరైల్ కండిషన్లోనే ఉంటాయి. డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఎంబ్రియో సర్ఫేస్ ఈజ్ అన్నెసెసరీ unless the seed coats are injured or systematic infection is present. Mature seeds enter ovule or fruits are sterilized. అంటే మామూలుగా అయితే మనకి ఇంటర్నల్గా ఉంటుందని చెప్పాం కదా ఎంబ్రియో అనేటటువంటిది, అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద స్టెరిలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు జనరల్గా అయితే. బట్ సమ్ అదర్ టైమ్స్ కొన్ని సందర్భాల లోపల సీడ్ కోట్ ఆర్ ఇంజూర్డ్, అంటే విత్తనం యొక్క పైన ఉండేటటువంటి విత్తన కవచం అనేటటువంటిది సీడ్ కోట్ అనేటటువంటిది దెబ్బ తగిలినప్పుడైనా లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం స్టెరిలైజేషన్ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ మనం ఎంబ్రియో ఎక్కడి నుంచి అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, మెచ్యూర్ సీడ్స్లో నుంచి, ఓవ్యూల్లో నుంచి, లేదా ఫ్రూట్స్లో నుంచి, ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా. Surface sterilization is caused out by immersing the material in hypochlorite containing commercial bleach. అంటే హైపోక్లోరైడ్ మనకు తెలిసిందే కదా, సోడియం హైపోక్లోరైడ్ లేదా మెర్క్యూరీ హైపోక్లోరైడ్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ పర్పస్. మినిమం 5 minutes ఉంచి లేదా ఇథనాల్ తోటి క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా సరే హైపోక్లోరైడ్ యూజ్ చేయొచ్చు లేదా ఇథనాల్ని యూజ్ చేయొచ్చు. బట్ within 5 minutes that can clean up. A small amount of surfactant may be added to this. అంటే మనకి క్లీన్ చేసేటటువంటి సొల్యూషన్ ఇది, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా క్లీనప్ చేయడానికి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ సీడ్స్ ద ఎక్సైజ్డ్ ఎంబ్రియోస్ మే బి ఇమ్మర్స్డ్ ఇన్ 70% ఆల్కహాల్. అంటే మనకి ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి విత్తనాలు అయితే వాటిలో నుంచి ఎంబ్రియో ఐసోలేట్ చేసిన తర్వాత కూడా 70% ఆఫ్ ఆల్కహాల్తో ఒక 5 to 10 minutes ట్రీట్మెంట్ చేసి మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత 2.6 సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే మనం హైపోక్లోరైడ్ సొల్యూషన్, ఆల్కహాల్ యూజ్ చేసి క్లీనప్ చేయొచ్చు అనమాట, ఏదో ఒకదాన్ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద సర్ఫేస్ స్టెరిలైజేషన్. సెకండ్ స్టెప్ ఈజ్ ద ఎక్సైజ్ ఆఫ్ ఎంబ్రియో, అంటే ఎంబ్రియోని బయటకు తీయడం. ఎంబ్రియో ఎక్సైజ్డ్ ఆపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ అసెప్టికల్ ఇన్ ఎ లామినార్ ఎయిర్ ఫ్లో హుడ్. A stereo microscope equipped with cool ray fluorescent lamp is required for excision of small embryo. అంటే ఎంబ్రియో అనేటప్పటికి మనకి కంటికి కనిపించదు కొన్నిటిలో, అలాంటి సందర్భాల లోపల వీ కెన్ యూజ్ ద మైక్రోస్కోప్ని యూజ్ చేస్తే ఆ మైక్రోస్కోప్ కూడా మనకి ఎక్కడ ఉండాలి, ఎసెప్టికల్ కండిషన్, స్టెరైల్ కండిషన్స్లో ఉండాలంటే దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద లామినార్ ఎయిర్ ఫ్లోని యూజ్ చేసుకోవాలి.
Sterile condition means without any microorganisms are not present in that conditions. The commonly used dissect tools అంటే మనం ఎంబ్రియోని ఐసోలేట్ చేయాలి కదా, దానిలో నుంచి చేయాలంటే మనకి ఏం కావాలి? ఫోర్సిప్స్, నీడిల్, బ్లేడ్స్, స్కాల్పర్స్. వీటిని కూడా మనం స్టెరిలైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్కహాల్తో క్లీనప్ చేసుకోవాలి. మెచ్యూర్ ఎంబ్రియోస్ కెన్ బి ఐసోలేటెడ్ విత్ రిలేటివ్ ఈజీ బై స్ప్లిట్టింగ్ ఓపెన్ ద సీడ్స్. అంటే విత్తనంలో నుంచి మనం ఎంబ్రియోని ఐసోలేట్ చేయాలంటే ఏం చేయాలి దాని గురించి. ఇప్పుడు మనకి సీడ్స్ అనేటటువంటికి సీడ్ కోట్లు ఉంటాయి. అంటే దట్ ఈస్ ద థిక్ ఇన్ కండిషన్, థిన్ ఇన్ కండిషన్. అందువల్ల సీడ్ని పగలగొడితే మనకి రప్చర్ అయిపోతుంది ఎంబ్రియో. కాబట్టి వీ కెన్ షోక్ ద సీడ్స్ ఇన్ ఎ వాటర్, సమ్ అదర్ కెమికల్ సొల్యూషన్స్ ఎక్సెట్రా. షోకింగ్ ఏ హార్డ్ సీడ్, అంటే హార్డ్ సీడ్ కోట్ ఉన్నటువంటి వాటిని ఫర్ ఫ్యూ అవర్స్ టు ఫ్యూ డేస్. అంటే సీడ్ కోట్ గట్టిగా ఉంటుంది కదా, అలాంటి వాటిని కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు నానబెట్టాల్సి ఉంటుంది. బిఫోర్ స్టెరిలైజేషన్ మేక్ డిస్ఇన్ఫెక్షన్ ఈజియర్. ఇన్ కేస్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎంబెడెడ్ ఇన్ లిక్విడ్ ఎండోస్పర్మ్, ఒకవేళ లిక్విడ్ ఎండోస్పర్మ్లో కానీ ప్రజెంట్ అయి ఉంటే ఎంబ్రియోస్ అనేటటువంటివి, ద ఇన్సిజన్ ఈజ్ మేడ్ అవుట్ మైక్రోపైలర్ ఎండ్ ఆఫ్ యంగ్ ఓవ్యూల్ అండ్ pressure applied at opposite end to force the embryo out through the incision. మనకి ఒకవేళ ఎంబ్రియోని బయటికి తీసుకురావాలన్నప్పుడు కొన్ని సందర్భాల లోపల ఎండోస్పర్మ్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి కదా, సెల్యులార్ ఎండోస్పర్మ్స్, లిక్విడ్, అదే న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అని. అంటే న్యూక్లియర్ అనేటటువంటిది ఎప్పుడు కూడా లిక్విడ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. ఒకవేళ ఆ లిక్విడ్ కండిషన్లో ఉన్నటువంటి దాని లోపల ఎంబ్రియో దిగబడిపోయినట్లయితే మనం దాన్ని తీయడం కష్టం అవుతుంది. అందువల్ల మనకి మైక్రోపైలార్ రీజియన్ ఉంటుంది కదా, ఆ రీజియన్ వరకు చిన్న హోల్ పెట్టి, అంటే నీడిల్ సహాయంతోటో లేకపోతే సిజర్ సహాయంతో చిన్న హోల్ని క్రియేట్ చేసి ఆపోజిట్ టు ద మైక్రోపైలార్ రీజియన్, ఇట్ మీన్స్ చలాజల్ రీజియన్, వీ కెన్ అప్లై ద ప్రెషర్. మనం ప్రెషర్ని అప్లై చేసామనుకోండి, పుష్ అవుట్ చేస్తే దట్ కెన్ కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ దట్ లిక్విడ్ ఎండోస్పర్మ్లోంచి బయటికి నొక్కేసుకుని బయటకు వస్తుంది. అంటే మనం కదా టూత్ పేస్ట్ని ప్రెస్ చేసినప్పుడు లోపల నుంచి బయటకు ఎలా వస్తుంది, అలాగే ఇక్కడ కూడా అంతే. అంటే ఆపోజిట్లో ప్రెస్ చేయాలి. అంటే మైక్రోపైలార్ రీజియన్ సైడ్ హోల్ పెట్టి దానికి ఆపోజిట్లో ప్రెస్ చేస్తే ద ఎంబ్రియో ఈజ్ కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ దట్ లిక్విడ్ ఎండోస్పర్మ్. మనం ఐసోలేట్ చేయవచ్చు. ఇక్కడ ఇంకొక టాపిక్ ఉంది మీకు, ఎంబ్రియో ఎండోస్పర్మ్ ట్రాన్స్ప్లాంట్. అంటే మనకి ఎప్పుడూ కూడా ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ లోపల డబల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఫెర్టిలైజేషన్లో జైగోట్ ఫార్మేషన్ జరిగితే సెకండ్ ఫెర్టిలైజేషన్ లోపల ఎండోస్పర్మ్ ఫార్మేషన్ చేస్తుంది. ద ఎండోస్పర్మ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ న్యూట్రిషన్ టిష్యూ టు ద ఎంబ్రియో డెవలప్మెంట్. అంటే అవి రెండు కలిసి, అంటే ట్విన్ సిటీస్ అంటాం కదా, ఆ టైప్లోనే ఇక్కడ ఎండోస్పర్మ్ ఎంబ్రియో రెండు కలిసి ఉంటాయి మ్యాక్సిమం. కాకపోతే ఎంబ్రియో డెవలప్మెంట్కి ఎండోస్పర్మ్ న్యూట్రిషన్ని సప్లై చేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఐసోలేట్ చేసేటటువంటి ఎంబ్రియో, isolation of embryo is the difficult ikkada. It is very difficult to culture embryo in vitro about at very early stages of development because of lack of knowledge of nutritional requirement. అంటే ఎలాంటి న్యూట్రిషన్ వాడాలో తెలియదు కాబట్టి Jaber and Brink demonstrated immature embryos of Hardium culture with endosperm tissue excised from another seed of the same species. అంటే మన వాళ్ళు హార్డియం మొక్కకు సంబంధించి కల్చర్ చేస్తారు. దిస్ ఇస్ ద మోనోకాట్ ప్లాంట్. మనకి బార్లీ గింజలు అంటాం కదా, దానికి సంబంధించినటువంటి మొక్క. దానికి సంబంధించి వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు హార్డియం కల్చర్, ఎంబ్రియోని కల్చర్ చేసేటప్పుడు సేమ్ స్పీసీస్ సంబంధించినటువంటి ఇంకొక ఎండోస్పర్మ్ తీసుకొచ్చి యాడ్ చేశారంట. The chances of development of immature or abortive embryos increase if they are surrounded by endosperm tissue. Generally, endosperm older than embryo
by 5 days. Endosperm older than embryo by 5 days was more efficient as a nurture tissue than one of the same age as the embryo. అంటే ఫెర్టిలైజేషన్ జరిగేటప్పుడు మనకి జైగోటు ఫార్మేషను అలాగే ఎండోస్పర్మ్కి సంబంధించి ఫార్మేషను ఎట్ ఏ టైం జరిగినటువంటి సీడ్స్ కంటే ఎంబ్రియోనేమో ఎప్పుడు చిన్న వయసుది ఉండాలి, ఎండోస్పర్మ్ ఏమో పెద్ద వయసుది ఉండాలన్నమాట. అందువల్ల అంటే ఒకే మొక్కలో అయితే సేమ్ ఏజ్ ఉంటాయి, అవునా? అంటే ఎట్ ఏ టైము డబల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి సేమ్ ఏజ్ ఉంటాయి. అందువల్ల మనకి ఓల్డర్ ఏజ్ ఎండోస్పర్మ్ అనేటటువంటిది జనరల్గా దొరుకుతుంది. అందువల్ల వేరే ప్లాంట్లో నుంచి అంటే వేరే మొక్కలో ఉండేటటువంటి ఎంబ్రియో నుంచి దీన్ని కలెక్ట్ చేస్తే ఓల్డర్ ఎండోస్పర్మ్ టిష్యూ అనేటటువంటిది మనకు దొరుకుతుంది. అంటే ఎప్పుడు కూడా ఎంబ్రియో చిన్న వయసుది ఉండాలి, ఎండోస్పర్మ్ పెద్ద వయసుది ఉండాలన్నమాట. ఒకవేళ మనం కల్చర్ చేసుకున్నప్పుడు ఉపయోగిస్తే అంటే సేమ్ ఏజ్ ఉన్నటువంటి ఎంబ్రియో ఎండోస్పర్మ్ కల్చర్ కన్నా ఎండోస్పర్మ్ ఏజ్ 5 days ఎక్స్ట్రాగా ఉంటే దట్ కెన్ గివ్ టు ద గుడ్ గ్రోత్, మంచి పెరుగుదల అనేటటువంటిది వస్తుందన్నమాట. దట్ ఈస్ ద బేసిక్ హియర్. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. The nutritional requirement of an embryo during its development in vitro consists of 2 phases. ఇక్కడ 2 రకాల ఫేజెస్ని చెప్పొచ్చు. ఒకటి హెటరోట్రోఫిక్ ఫేజ్, సెకండ్ వన్ ఇస్ ద ఆటోట్రోఫిక్ ఫేజ్. హెటరోట్రోఫిక్ ఫేజ్, ఇట్ మీన్స్ an early phase wherein the embryo is dependent and draws upon the endosperm of material tissues. Here heterotrophic phase means అంటే మనకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియోస్ అంటే చిన్న వయసు ఉన్నటువంటి ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఆర్ డిపెండ్ అపాన్ ది ఎండోస్పర్మ్. అంటే న్యూట్రిషన్ కోసం ఎండోస్పర్మ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంబ్రియో ఎండోస్పర్మ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద హెటరోట్రోఫిక్ ఫేజ్ అని పిలుస్తాము. అది సెకండ్ వన్ ఆటోట్రోఫిక్ ఫేజ్ అనేటప్పటికి అంటే ఎండోస్పర్మ్ని యూటిలైజ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంబ్రియో కొంచెం స్ట్రాంగ్నెస్ వస్తుంది. అంటే దాని యొక్క ఓన్ మెటబాలిక్ యాక్టివిటీస్ని అది చేసుకోగల కెపాసిటీ దానికి వస్తుందన్నమాట. అందువల్ల దట్ కెన్ హ్యావింగ్ ద సింథసైజింగ్ సబ్స్టెన్సెస్ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ గ్రోత్. దెన్ ద ఎంబ్రియో ఈజ్ కాల్డ్ ఆటోట్రోఫిక్ ఫేజ్. అంటే ఇండిపెండెంట్గా న్యూట్రిషన్ని ప్రిపేర్ చేసుకోగల కెపాసిటీ వస్తుంది. ఫస్ట్ స్టేజ్లోనేమో హెటరోట్రోఫిక్గా యాక్టివ్గా ఉండి సెకండ్ ఫేజ్లో ఆటోట్రోఫిక్గా పనిచేస్తుంది అనమాట ఎంబ్రియో. అంటే ఎర్లీ స్టేజ్లో ఎండోస్పర్మ్ మీద ఆధారపడుతుంది కాబట్టి హెటరోట్రోఫిక్ ఫేజ్ అంటాము. ఆఫ్టర్ దట్ కెన్ హ్యావింగ్ ద ఓన్ సింథసైజింగ్ అంటే తనే ఓన్గా తయారు చేసుకోవాలి కెపాసిటీని తెచ్చుకుంటుంది కాబట్టి ఆటోట్రోఫిక్ ఫేజ్ అంటాం. The media constituents for in vitro growth of young or immature embryos also differ from those of mature embryos. అంటే మనకి ఎర్లీ స్టేజ్ ఎంబ్రియోస్ని తీసుకుంటే న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. అదే మెచ్యూర్డ్ తీసుకున్నాం అనుకోండి న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ అవసరం అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద వేరియేషన్. మినరల్ సాల్ట్స్ అంటే మనకు మినరల్ సాల్ట్స్ అనేటటువంటిది ఎంఎస్ మీడియం ఐడియా ఉంది కదా, మొరాషిక్ స్క్రూబ్ మీడియం దానిలో ఉండే మినరల్ సాల్ట్స్. ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఆఫ్ ఎంఎస్ మీడియం B5 and White's medium with certain degree of modifications are the most widely used basal media for embryo culture. అంటే ఇందులో ఉండేటటువంటి మనం ఎక్కువగా ఎంఎస్ మీడియం యూజ్ చేస్తాము. అందులో ఉండేటటువంటి ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ యూజ్ఫుల్ అవుతుంది. మోనీర్ అనే అతను మోడిఫైడ్ ద ఎంఎస్ మీడియం ఫర్ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో కల్చర్ ఆఫ్ క్యాప్సెల్లా. అంటే తర్వాత కొన్ని కల్చర్లు అంటే కొన్ని మొక్కలకి కల్చర్ చేయడానికి మీడియం లోపల వేరియేషన్స్ చేయడం మొదలుపెట్టారు. అలాగే మొనీర్ అనే అతను క్యాప్సెల్లా అనేటటువంటి మొక్క యొక్క ఎంబ్రియో కల్చర్ చేయడానికి తను మీడియాని మోడిఫికేషన్ చేశాడు. ఏ విధంగా అంటే కంటైన్స్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ పొటాషియం అండ్ కాల్షియం. పొటాషియంని కాల్షియం లెవెల్ని ఎక్కువ చేశాడు ఎంఎస్ మీడియం లోపల. రెడ్యూస్డ్ ద లెవెల్ ఆఫ్ అమోనియం అంటే అమోనియం లెవెల్ని తగ్గించాడు. అంటే పొటాషియం కాల్షియంని ఎక్కువ చేసి అమోనియంని అలాగే ఫెర్రస్ CDTA
తగ్గించడం జరిగింది. అండ్ డబుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంఎస్ మైక్రోన్యూట్రియంట్స్. మనకి ఎంఎస్ మీడియం ప్రిపరేషన్ లోపల ఈ పొటాషియం, కాల్షియం అనేటినేమో మనకి మ్యాక్రో ఎలిమెంట్స్ కేటగిరీ లోపల ఉంటాయి. అదే మైక్రోన్యూట్రియంట్స్ అంటే కాపరు, మాంగనీసు, మాలిబ్డినం ఇలాంటివి ఉన్నాయి కదా, జింకు, వాటన్నిటిని ఏం చేస్తాడంటే డబల్ చేసేస్తాడు కాన్సన్ట్రేషన్స్. అంటే క్యాప్సెల్లా ఎంబ్రియో కల్చర్కి తనకి మీడియం మోడిఫికేషన్ చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారనమాట. అంటే దీన్ని బట్టి మెయిన్ ఎంబ్రియో యొక్క సిచ్యువేషన్ బట్టి వీ కెన్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద మీడియా. కార్బోహైడ్రేట్స్, పాలిసాకరైడ్స్ సంబంధించి సుక్రోజ్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఎంబ్రియో కల్చర్. జనరల్గా అయితే మనం సుక్రోజ్ని వాడతాం ఎంఎస్ మీడియా ప్రిపరేషన్ లోపల. దానికి బదులుగా అడిషనల్గా మనం మాల్టోజ్, లాక్టోజ్, రాఫినోజ్, మానిటాల్ మే బీ రిక్వైర్డ్ ఇన్ ఎంబ్రియో కల్చర్. అంటే వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ సమ్ కేసెస్ గ్లూకోజ్ ఈజ్ ఫౌండ్ టు బి బెటర్ దాన్ ద సుక్రోజ్. అంటే కొన్ని సందర్భాల లోపల సుక్రోజ్ అనుకోండి, ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్ 2 మోనోమర్స్ ఉంటాయి మనకు అందులో. అదే గ్లూకోజ్ అయితే సింగిల్ మోనోమర్. అంటే ఓవర్ డోస్ అవసరం లేదనుకున్నప్పుడు, అంటే డైరెక్ట్గా గ్లూకోజ్ని రిక్వైర్ చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే సమ్ కేసెస్ లోపల గ్లూకోజే మనకి బెటర్ దాన్ ద సుక్రోజ్. మెచ్యూర్ ఎంబ్రియోస్ గ్రోస్ ఫెయిర్లీ వెల్ ఎట్ లో సుక్రోజ్ కాన్సన్ట్రేషన్, బట్ యంగ్ ఎంబ్రియోస్ రిక్వైర్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అంటే యంగ్ స్టేజ్లో ఉండేటటువంటి అంటే ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్కి అయితే సుక్రోజ్ ఇంపార్టెంట్, మెచ్యూర్ ఎంబ్రియోస్కి అయితే గ్లూకోజ్ సరిపోతుంది. దట్ ఈస్ ద వేరియేషన్. నైట్రోజన్ అండ్ విటమిన్స్. నైట్రోజన్, దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఇస్ ద అమోనియం నైట్రేట్, ఈజ్ బెటర్ దాన్ ద పొటాషియం నైట్రేట్. అంటే అమోనియం నైట్రేట్ కంటే అదే బెటర్ దాన్ ద పొటాషియం నైట్రేట్. ఎస్పెషల్లీ సోడియం నైట్రేట్ అండ్ అమోనియం ఫాస్ఫేట్, దీస్ ఆర్ ఆల్సో ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ అమోనియం ఇన్ ద మీడియం హ్యాస్ బీన్ ఫౌండ్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎంబ్రియోస్. వేరియస్ amino acids and their amides like asparagine, glutamine and casein hydrolysate have been widely used in the embryo culture. మనకి అమోనియం నైట్రేట్ కానీ, పొటాషియం నైట్రేట్ కానీ, సోడియం నైట్రేట్ని కానీ దేనికోసం ఉపయోగించుకుంటున్నాం మనం? అందులో ఉండేటటువంటి ఎమినో యాసిడ్స్ ప్రిపరేషన్ కోసం అవసరం. అందువల్ల మనకి కొన్ని సందర్భాలను బట్టి ఆస్పర్జిన్, గ్లూటామిన్ అండ్ కేసిన్ హైడ్రోలైసేట్. కేసిన్ హైడ్రోలైసేట్ హ్యావింగ్ ద మోస్ట్ ఎమినో యాసిడ్స్, అంటే మేజర్లీ 4 ఎమినో యాసిడ్స్ ఉంటాయి ఇందులో. అందువల్ల మనం కేసిన్ హైడ్రోలైసేట్ని యూజ్ చేసుకుంటే మనకి ఏ ఎమినో యాసిడ్ కావాలంటే ఆ ఎమినో యాసిడ్ యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద ఎమినో యాసిడ్ సోర్స్ కేసిన్ హైడ్రోలైసేట్ అనేటువంటిది. న్యాచురల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, అంటే మన ఎంఎస్ మీడియంతో పాటు ఎంఎస్ మీడియం లోపల ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆర్గానిక్ న్యూట్రియంట్స్ సంబంధించి సుక్రోజ్ ఉంటుంది, అవునా? ఇవి సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ కోసం వీ కెన్ యాడ్ ద న్యాచురల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్గా కోకోనట్ మిల్క్ effectively stimulates the growth of excised young embryos of sugarcane, barley, tomato, carrot. అంటే మనకి ఎంబ్రియోస్ డెవలప్మెంట్కి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడ్ ఆఫ్ విగ్న అంటే మనకి అండ్ ఫెర్న్ స్పీసీస్ అంటే యాంజియోస్పోమ్స్కే కాకుండా మనకి టెరిడోఫైట్ మెంబర్స్ ఆ స్పీసీస్ని కూడా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. వ్యాన్ ఓవర్ బీక్ హీ ఈజ్ ద సజెస్టెడ్ ద కోకోనట్ మిల్క్ టు యాడ్ ద కల్చర్ మీడియం. మనం హిస్టరీ చెప్పుకున్నప్పుడు ఇతని గురించి చెప్పుకున్నాం, వ్యాన్ ఓవర్ బీక్ గురించి. ఇతనే కోకోనట్ మిల్క్ గురించి ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పేసి మనం. ది కోకోనట్ మిల్క్ కంటైనింగ్ ద
number of embryo factors which make up for deficiencies of certain sugar, amino acids, growth hormones, and other critical metabolites of the culture medium. అంటే మనకి ఈ కోకోనట్ మిల్క్ లోపల నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి, ఎమినో యాసిడ్కి సంబంధించి అన్ని రకాలు కూడా. అంటే మనం చూడండి, మనం ఎప్పుడైనా సిక్ అయినప్పుడు మనకి కొంచెం స్ట్రాంగ్నెస్ కోసం, నీరసం తగ్గడం కోసం కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటాం. హియర్ ఆల్సో దర్ ఈస్ అ గుడ్ సోర్స్ టు ద కల్చర్ మీడియం. ఇన్ అడిషన్ టు కోకోనట్ మిల్క్, వాటర్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ది డేట్స్. అంటే కోకోనట్ మిల్క్తో పాటు మనం ఇంకా డేట్ ఫామ్స్ ఉంటాయి కదా, ఖర్జూరం, దానికి సంబంధించి, అలాగే బనానాస్, హైడ్రోలైసేట్ ఆఫ్ వీట్, గ్లూటిన్, వీటిలో ఉండేటటువంటి గ్లూటిన్ని యూస్ చేయొచ్చు. అలాగే టొమాటో జ్యూస్, వీటన్నిటిని కూడా అడిషనల్గా వాడచ్చు అనమాట. ఎంఎస్ కల్చర్ మీడియంకి యాడ్ చేసుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ ద స్పీసీస్. నెక్స్ట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అంటే మనకి గ్రోత్ రెగ్యులేటర్స్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆర్గనోజెన్సిస్ ప్రాసెస్. ఆర్గనోజెన్సిస్ జరగాలంటే మనకి ఇవి కావాలి. అంటే ఎంబ్రియో నుంచి ఆర్గాన్స్ ఫార్మేషన్ జరగాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది గ్రోత్ రెగ్యులేటర్స్. ఆక్సిన్ అండ్ సైటోకైనిన్స్ ఆర్ నాట్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ద ఎంబ్రియో కల్చర్ సిన్స్ దే ఇండ్యూస్ క్యాలస్ ఫార్మేషన్. అంటే లో కాన్సన్ట్రేషన్లో యూజ్ చేస్తామనుకోండి, మనకి క్యాలస్ ఫార్మేషన్ వస్తుంది కదా. ఎట్ వెరీ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ జిబ్బరిలిక్ యాసిడ్ ప్రమోట్స్ ద ఎంబ్రియోజెన్సిస్ ఆఫ్ యంగ్ బ్యార్లీ ఎంబ్రియోస్. అంటే మనకి ఆక్సిన్, సైటోకైనిన్ వెరీ లో అమౌంట్లో యూస్ చేస్తే క్యాలస్ ఫార్మేషన్ చేస్తుంది. హై అమౌంట్లో యూస్ చేస్తాం అనుకోండి, ఆక్సిజన్ ఎక్కువ యూస్ చేస్తే రూట్ ఫార్మేషన్ జరుగుతుంది. సైటోకైనిన్ హై కాన్సన్ట్రేషన్లో యూస్ చేస్తే షూట్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే బేస్డ్ ఆన్ అవర్ క్యారెక్టర్, మనకి ఏది కావాలనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా జిబ్బరిలిక్ యాసిడ్ని వెరీ లో అమౌంట్ లోపల యూస్ చేసినప్పుడు దట్ కెన్ ఇండ్యూసెస్ ద ఎంబ్రియాయిడ్స్. అంటే ఎంబ్రియోస్ అనేటటువంటివి ఏర్పడతాయి ఇన్ బార్లీ లోపల అంట, వితౌట్ ఇండ్యూసింగ్ ప్రికాషియస్ జర్మినేషన్. Abscisic acid also has a similar effect on barley and Phaseolus embryo. అంటే అబ్సిసిక్ యాసిడ్ అనేటటువంటిది ఫేషియోలస్, అంటే మనకి పప్పు ధాన్యాలకు సంబంధించి పెసర ఉంటుంది కదా, గ్రీన్ గ్రామ్ అంట, ఆ కేటగిరీలో ఉండేటటువంటి ఫేషియోలస్ వాటి యొక్క ఎంబ్రియోస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట. అంటే బార్లీ మీద అని, అలాగే ఫేషియోలస్ అంటే గ్రోత్ రెగ్యులేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ pH ఆల్సో ప్లే ద ఇంపార్టెంట్ రోల్. ఎక్సైజ్డ్ ఎంబ్రియోస్ గ్రో వెల్ ఇన్ ఎ మీడియం విత్ ఎ pH 5 to 7.5. అంటే ఎసిడిక్ pHలోనే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. జనరల్లీ ద మీడియం pH ఇన్ ఆర్డర్ టు కంపెన్సేట్ ఫర్ అన్కంట్రోల్డ్ చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూ డ్యూరింగ్ ద ఆటోక్లేవింగ్ ప్రాసెస్. అంటే మనం మీడియా ప్రిపరేషన్ చేసి స్టెరిలైజేషన్ చేస్తాం కదా, వితౌట్ మైక్రో ఆర్గానిజమ్స్ క్లీనప్ చేస్తాం కదా, అలాంటి సందర్భంలో pH చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆటోక్లేవింగ్ చేసిన తర్వాత కూడా pHని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంక్యుబేషన్ కండిషన్స్. ద ఎంబ్రియో కల్చర్స్ ఆర్ ఇంక్యుబేటెడ్ ఎట్, అంటే మనం ఏ ఎన్విరాన్మెంట్ దగ్గర ఇంక్యుబేషన్ చేయాలి. జనరల్గా అయితే నార్మల్ రూమ్ టెంపరేచర్ 25 degrees Celsius కాబట్టి అక్కడ చేస్తాం. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి స్పీసీస్ కేటగిరీ లోపల అంటే హీట్ కండిషన్స్, వామ్ కండిషన్స్ ఎక్కువగా ఉండేటటువంటి మొక్కలైతే వీ కెన్ యాడ్ ద సమ్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ స్పీసీస్ టు వామ్ టెంపరేట్ రిక్వైర్ 27 to 30 degrees centigrade incubation temperature, and some of species are grown in cold regions seasons require the incubation temperature of 17 to 22 degrees Celsius. For example, our maize. Generally, an initial dark incubation of embryo in culture is essential, following which they can grow to a mature stage even under conditions light. అంటే కొన్ని సందర్భాల లోపల అంటే మనకి సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సీజనల్ ప్లాంట్స్ అనేటటువంటివేమో మనకి అంటే వింటర్ సీజన్లో పెరిగేటటువంటివి,
డార్క్ కండిషన్స్ ఎక్కువగా రిక్వైర్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్, రోల్ ఆఫ్ సస్పెన్సార్ ఇన్ ఎంబ్రియో కల్చర్. సస్పెన్సార్ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంబ్రియో డెవలప్మెంట్. The suspensor is an ephemeral structure found at the radicular end of the proembryo and attains maximum development by the time embryo reaches globular stage. అంటే మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ లోపల దాంతోపాటు సస్పెన్సార్ అనేటటువంటిది, అంటే పైన ఒక 6 to 9 సెల్స్ కండిషన్లో ఉండేటటువంటి సస్పెన్సార్ స్ట్రక్చర్ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో ప్లే ద ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే దాని యొక్క టిప్ భాగంలో వెసికల్ సెల్స్ అనేటటువంటిది ఉంటుంది. దట్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది ప్లాంట్స్. అంటే అది ఎందులో అయితే ఉంటుందో దానిలో నుంచి న్యూట్రిషన్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే దాన్ని రిమూవ్ చేసినప్పుడు కూడా మనకి కష్టం అవుతుంది. In culture, the presence of a suspensor is critical, particularly for the survival of young embryos. The requirement of the suspensor may be sustained by the addition of gibberellic acid. అంటే మనకి సస్పెన్సార్ బదులు అంటే వీ కెన్ సబ్స్టిట్యూటెడ్ విత్ ద జిబ్బరిలిక్ యాసిడ్ ఆర్ అబ్సిసిక్ యాసిడ్. అంటే సస్పెన్సార్ ప్లేస్ లోపల దానికి బదులుగా జిబ్బరిలిక్ యాసిడ్ని యాడ్ చేస్తామన్నమాట. అంటే సస్పెన్సార్ బదులుగా అంటే మనం ఎంబ్రియో నుంచి సస్పెన్సార్ని సపరేట్ చేస్తాం. సపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క యాక్టివిటీని కోల్పోతుంది. అంటే ఎంబ్రియోకి సప్లిమెంట్ చేసేటటువంటి న్యూట్రిషన్ సప్లిమెంట్ సస్పెన్సార్ దగ్గర జరుగుతుంది కాబట్టి దాని యొక్క యాక్టివిటీ కోల్పోతుంది. అందువల్ల దాని ప్లేస్ లోపల జిబ్బరిలిక్ యాసిడ్ని లేదా అబ్సిసిక్ యాసిడ్ని రిప్లేస్ చేస్తాం అన్నమాట కల్చర్ మీడియంలో. అయితే అది చేయాల్సిన పని ఇవి చేస్తాయి అన్నమాట. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సస్పెన్సార్ ఇన్ ఎంబ్రియో కల్చర్. నెక్స్ట్, అప్లికేషన్స్. అంటే మనం ఎంబ్రియో కల్చర్ ఎందుకు చేయాలి అన్నప్పుడు ఎక్కడెక్కడ ఈ మనం ఎంబ్రియో కల్చర్ టెక్నిక్ని యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఎంబ్రియో అబార్షన్. అంటే మనకి మెచ్యూర్డ్ సీడ్స్ అయితే పర్వాలేదు, ఇమ్మెచ్యూర్ సీడ్స్ లోపల మనకి జర్మినేషన్ జరగడం కష్టం కాబట్టి అలాంటి సందర్భం లోపల అబార్షన్ని ప్రివెంట్ చేయడం కోసం incompatibility barriers in interspecific and intergeneric hybridization programs leading to embryo abortion can be successfully overcome by embryo rescue. In fact, many distant hybrids have been obtained through a embryo rescue technique. A selected list of distant plant species crossed and the resistant traits developed by employing embryo rescue technique. ఇక్కడ కొన్ని మొక్కలను మనం చూడండి, ట్రిటికమ్ ఈస్టివం అండ్ టీనోపైరం సెబర్, ఈ రెండు మొక్కల మధ్యలో క్రాసింగ్ ఓవర్ చేయడం ద్వారా మనకి సాల్ట్ రెసిస్టెంట్ పవర్ని అంటే సెలినిటీ కండిషన్ ఉండేటువంటి సాయిల్లో గ్రో అప్ అయ్యేటటువంటి మొక్కల్ని పెంచడం జరిగింది. కానీ ఇందులో ఎంబ్రియో అబార్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం కోసం మనం ఈ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం, ఎంబ్రియో కల్చర్ టెక్నిక్ని. అలాగే లైకోపెర్సికమ్ ఎస్కులెంటమ్ అండ్ లైకోపెర్సికమ్ పెర్సివినమ్, ఈ రెండు మొక్కల మధ్యలో క్రాసింగ్ ఓవర్ చేసినటువంటి వెరైటీ ఏంటంటే వైరస్ అండ్ ఫంగై నెమటోడ్స్. ఇవి గ్రో అప్ అవ్వకుండా కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి. ఇలాంటి సందర్భంలో ఇందులో ఉండేటటువంటి ఎంబ్రియో జర్మినేషన్ జరగదు కాబట్టి మనం దాంట్లో అబార్షన్ జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ అప్లికేషన్. Overcoming seed dormancy. Seed dormancy is caused by the several endogenous inhibitors. Embryo immature species, light and temperature requirement, dry storage requirement. This means seed dormancy. అంటే సీడ్ జర్మినేషన్ జరగకుండా ఉన్నటువంటి విత్తనాలని జర్మినేషన్ జరిగేలా యాక్టివేట్ చేసేటటువంటి అనమాట. అంటే అలాంటి విత్తనాల్లో ఉన్నటువంటి ఎంబ్రియోస్ని ఐసోలేట్ చేసి we can undergo the formation of the plant. అంటే embryo culture is successfully applied to overcome seed dormancy and to produce viable seedling in the plant species.
షార్టనింగ్ ఆఫ్ బ్రీడింగ్ సైకిల్ అంటే మొక్క యొక్క జీవితకాలాన్ని తగ్గించడం అన్నమాట. సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇన్ దేర్ న్యాచురల్ స్టేట్ హ్యావ్ లాంగ్ బ్రీడింగ్ సైకిల్స్. దిస్ ఈజ్ మోస్ట్లీ డ్యూ టు సీడ్ డార్మెన్సీ attributed to seed coat and endosperm. The embryo can be excised and cultured in vitro to develop into plants within a short period. For instance, అంటే మనకి సమ్ ఆఫ్ డేస్ అంటే తగ్గించడం కోసం అంటే మనకి జర్మినేషన్ జరగాయి అంటే ఎంబ్రియో అనేటటువంటిది విత్తనము సీడ్ డార్మెన్సీ కండిషన్స్లో ఉండడం వలన దాని యొక్క లైఫ్ సైకిల్ టైము ఎక్కువ కాలం ఎక్స్టెన్షన్ అవుతుంది. అందువల్ల వీ కెన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది ఎంబ్రియో ఫ్రమ్ సీడ్ అందులో నుంచి తీసుకొచ్చి ఇన్విట్రో కల్చర్ లోపల కల్చర్ చేయడం ద్వారా దాని యొక్క లైఫ్ సైకిల్ని మనం తగ్గించడం కుదురుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోలీస్ ఏ క్రిస్మస్ డెకరేషన్ ప్లాంట్. ఇట్ క్యాన్ బి గ్రోన్ 2 to 3 weeks time. Thoroughly embryo required through the seed germination. ప్రొడక్షన్ ఆఫ్ హ్యాప్లాయిడ్స్ అంటే హ్యాప్లాయిడ్ ప్లాంట్స్ ప్రొడక్షన్ చేయడం కోసం embryo culture has been successfully used for the production of haploid plants. For example, barley మొక్కల్లో హ్యాప్లాయిడ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం దీన్ని ఉపయోగించవచ్చు అంట. ఓవర్కమింగ్ సీడ్ స్టెరిలిటీ అంటే విత్తనం అనేటటువంటిది చచ్చు విత్తనం అనేసి చెప్తూ ఉంటాం కదా, అలాంటి విత్తనాలని యాక్టివేట్ చేయడం కోసం. సర్టెన్ ప్లాంట్ స్పీసీస్ ప్రొడ్యూస్ స్టెరైల్ సీడ్స్ దట్ డు నాట్ జెర్మినేటెడ్ అంటే చెర్రీ, ఆప్రికాట్ అండ్ ప్లమ్ సీడ్స్ వీటి లోపల విత్తనం అనేది తొందరగా జెర్మినేషన్ జరగదంట, అంటే స్టెరైల్ కండిషన్లో ఉంటుంది. అలాంటి విత్తనాలలో ఉన్నటువంటి ఎంబ్రియోస్ని యాక్టివేట్ చేసి వీ కెన్ కంప్లీట్ ద లైఫ్ సైకిల్. దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్లోనల్ ప్రాపగేషన్ అంటే ఎంబ్రియో కల్చర్ని క్లోనల్ ప్రాపగేషన్ కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. ఎంబ్రియోస్ ఆర్ ఐడియల్లీ సూటెడ్ ఫర్ ద ఇన్ విట్రో క్లోనల్ ప్రాపగేషన్. దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ఎంబ్రియో ఆర్ జువైనల్ ఇన్ ద నేచర్ విత్ హై రీజనరేటివ్ పొటెన్షియల్. అంటే మనకు ఆల్రెడీ క్లోనల్ ప్రాపగేషన్ గురించి డిస్కస్ చేస్తాం కదా, విత్ ఇన్ షార్ట్ టైం విత్ ఇన్ షార్ట్ ప్లేస్ లోపల నెంబర్ ఆఫ్ ప్లాంట్లెట్స్ని ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. అంటే ఎంబ్రియోస్ నుంచి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద ఎంబ్రియో కల్చర్లో ఉండేటటువంటి అప్లికేషన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంబ్రియో రెస్క్యూ అంటే ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ కోసం చేసేటటువంటి ఒక మెథడ్ అనమాట. ఎంబ్రియో రెస్క్యూ ఇన్వాల్వ్డ్ ద కల్చర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ టు రెస్క్యూ దమ్ ఫ్రమ్ అన్రైపెన్ ఆర్ హైబ్రిడ్ సీడ్స్ విచ్ ఫెయిల్ టు జెర్మినేషన్. అంటే ఏవైతే మొలకెత్తలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటాయో ఎంబ్రియోస్ అనేటటువంటివి స్టెరైల్ ఇన్ కండిషన్లో ఉంటుందో అలాంటి వాటి కోసం. దిస్ అప్రోచ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు అవాయిడ్ ఎంబ్రియో అబార్షన్ అండ్ ప్రొడ్యూస్ వయబుల్ ప్లాంట్స్. అంటే ఎంబ్రియో అబార్ట్ అయిపోకుండా కాపాడి అంటే చచ్చిపోకుండా కాపాడడంతో పాటు ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. వైల్డ్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వింగ్ క్రాసింగ్ అండ్ different species of plant form the same genus and different genera often results on failures. This mainly because of the narval development of zygote and seed is linear due to the genetic barriers. Consequently, hybrid endosperm fails to develop lead the abortion of hybrid embryo. The endosperm may be also produce toxins that ultimately kill the embryo. అంటే కొన్ని సందర్భాల్లో ఎండోస్పర్మ్స్ టాక్సిన్స్ అనేటటువంటి రిలీజ్ చేయడం వల్ల అందులో ఉండేటటువంటి ఎంబ్రియో డెత్ అయిపోతుంది అనమాట, చచ్చిపోతుంది. In the normal circumstances, endosperm first develops and support embryo development nutritionally. Thus, majority of embryo abortion are to fail in endosperm development and embryo abortion can be avoided by isolating and culturing the hybrid embryo prior to the abortion. The most important application of embryo rescue in the production of interspecific intergeneric hybrids from the wild plant species. మనం ఇక్కడ ముఖ్యంగా ఈ టెక్నిక్ లోపల ఐసోలేషన్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ ఆఫెన్ పొజెస్ సమ్ డిఫికల్టీ. The aseptical isolated embryo can be grown in a suitable medium under optimal conditions. అంటే మనకి aseptical conditions ఉండాలి, నెక్స్ట్ ఫేవరబుల్ కండిషన్స్ అంటే pH ఇవన్నీ కూడా మీడియం యొక్క pH కంట్రోల్లో ఉండడం, లైట్ అవైలబిలిటీ ఉండడం ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇన్ జనరల్ కాంప్లెక్స్ న్యూట్రియంట్ మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కల్చర్ మెథడ్స్ ఇన్వాల్వింగ్ embryo rescue.
for adequate nutritional support of immature embryos. Embryo endosperm transplant is used. అండ్ ఇందులో మనకి ఇమ్మెచ్యూర్ లేదా అలాంటి ఎంబ్రియోస్ని కల్టివేషన్ చేయడానికి ఎండోస్పర్మ్ ఈజ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ద హైబ్రిడ్ ఎంబ్రియో ఫ్రమ్ ది ఓవ్యూల్ ఇన్ విచ్ ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ హ్యాస్ ఫెయిల్యూర్ టు టేకెన్ అవుట్ బై excision. Another normally developed ovule with the endosperm enclosing and embryo is chosen. This ovule is dissected and the normal embryo is pressed out. This leaves a normal endosperm with an exit hole. Now the hybrid embryo can be inserted into the normal endosperm through the exit hole. This results embryo endosperm transplantation, which can be cultured in a suitable culture medium by using embryo endosperm transplant. Many interspecific and intergenic plants have been raised. Here చూడండి మనకి హైబ్రిడ్ ప్లాంట్స్లో ఉండేటటువంటి ఎంబ్రియోస్ అనేటటువంటివి అబార్ట్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్లో ఉంటాయి. అందువలన అందులో ఉండేటటువంటి ఎంబ్రియోని మనం ఐసోలేట్ చేస్తాం. అలాగే సేమ్ స్పీసీస్కి సంబంధించి లేదా వేరే జనరాకి సంబంధించినటువంటి అంటే మ్యాక్సిమం సేమ్ స్పీసీస్కి సంబంధించినటువంటి ఎండోస్పర్మ్ తీసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా ఎండోస్పర్మ్ యొక్క ఏజ్ ఎక్కువగా ఉండాలి కంపేరింగ్ విత్ ద ఎంబ్రియో చిన్న వయసుదై ఉండాలి, ఎండోస్పర్మ్ పెద్ద వయసుదై ఉండాలి. మనం సేమ్ స్పీసీకి సంబంధించినటువంటి వేరే సీడ్లో ఉండేటటువంటి ఎండోస్పర్మ్ని తీసుకుని దిస్ ఇస్ ద నార్మల్ ఎండోస్పర్మ్. ఈ ఎండోస్పర్మ్ డెవలప్మెంట్కి ఉపయోగపడట్లేదు కాబట్టి అట్ సేమ్ ఏజ్ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్కి ఉపయోగపడదు. ఇక్కడైతే మనం వేరే ఎండోస్పర్మ్ని ఐసోలేట్ చేస్తాం. అంటే ఇట్ మీన్స్ ఎంబ్రియోని అందులోంచి తీసి బయటికి రిమూవ్ చేసేస్తాం అన్నమాట. ఇలా రిమూవ్ చేసినటువంటి ఎండోస్పర్మ్ని తీసుకొచ్చి హైబ్రిడ్ ఎంబ్రియో ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ దిస్. అంటే వేరే ప్లాంట్లో ఉండేటటువంటి ఎండోస్పర్మ్ మీదకి మనం ఈ హైబ్రిడ్లో ఉండేటటువంటి ఎంబ్రియోని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తున్నాం. అంటే ఎండోస్పర్మ్ వేరు, ఎంబ్రియో వేరే విత్తనంలో నుంచి వచ్చింది. ఈ రెండింటిని తీసుకెళ్ళి కల్చర్ మీడియంలో కల్చర్ చేసి వీ కెన్ ఎంప్లాయ్ ద అండ్ డెవలప్ ద న్యూ ప్లాంట్లెట్. దిస్ ఈజ్ కాల్డ్ ఎంబ్రియో ఎండోస్పర్మ్ ట్రాన్స్ప్లాంటేషన్. దీన్ని టెక్నిక్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనే ఎంబ్రియో రెస్క్యూ టెక్నిక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం మనం. జనరల్గా ఈ ఎంబ్రియో కల్చర్ వలన మనకి నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే కంట్రోల్ కండిషన్స్ లోపల మనకు కావాల్సినటువంటి వాటిని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కల్చర్ సిస్టమ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, seasonal variations, pests and microbial diseases and geographical contributors. Next, cell growth can be controlled to the facilitated the improved product formation. The quality of the product will be consists as it is produced by a specific cell line. Recovery of the product will be easy. Plant cultures are particularly useful in case of plants which are difficult and expensive to be grown in the fields. అంటే ఫీల్డ్లో పెంచడం కంటే లోపల పెంచడం ఈజీ అవుతుంది అన్నమాట. అంటే మనకి ఎగ్జామినేషన్ లోపల కల్చర్ ఎంబ్రియో కల్చర్ అనేటటువంటిది ఎస్ఐ క్వశ్చను, అలాగే ఎంబ్రియో రెస్క్యూ టెక్నిక్ అనేటటువంటిది షార్ట్ క్వశ్చన్ అనమాట. ఎంబ్రియో రెస్క్యూ అనేటటువంటిది షార్ట్ క్వశ్చన్. దీన్ని ఏమో షార్ట్ నోట్స్కి అడుగుతున్నారు, ఎంబ్రియో కల్చర్ని ఎస్ఐకి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవి రెండు క్వశ్చన్స్ అనేటటువంటి ఇంపార్టెంట్. ఈ అడ్వాంటేజెస్ అనేటటువంటి ఎంబ్రియో కల్చర్కి సంబంధించినవి కాదమ్మా, ఇది వేరే దానికి సంబంధించినవి. దీన్ని అవాయిడ్ చేయండి. మేజర్ అడ్వాంటేజెస్ అనేటటువంటిది అవాయిడ్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఏ రిలేషన్ టు ద ఎంబ్రియోస్ యాక్ట్. అంటే ఎంబ్రియో కల్చర్కి సంబంధం లేనటువంటి టాపిక్ ఇది. ఓన్లీ మనం ఇక్కడ ఎంబ్రియో కల్చర్ అండ్ ఎంబ్రియో రెస్క్యూ కల్చర్, దీస్ ఆర్ ద టూ టాపిక్స్ ఆర్ important to examination purpose.